లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేసీ జగదీష్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇవ్వటాన్ని హర్షించారు. జగదీష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు న్యాయవాదులు, టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చి ప్రజల మన్ననలు పొందారని హర్షం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు లా సెక్రటరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్కు ఒక లేఖ పంపిన విషయం మనకు నిన్ననే తెలిసింది. అది తెలిసిన తర్వాత రాయలసీమ ప్రాంత న్యాయవాదులలో కానీ ప్రజలలో కానీ చాలా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. న్యాయవాదులందరూ నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అపార అనుభవం ఉన్న మనిషి, చిత్తశుద్ధి గల నాయకుడు. దానిలో భాగంగానే ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రాయలసీమ ప్రాంత ప్రజలకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు ఆయన యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీస్తామని, వీరు ముగ్గురు ఇచ్చిన హామీల మేరకు నిన్న మనకు ఏదైతే లేఖ వెలువడిందో అది చూసిన తర్వాత నిజంగా అందరూ సంబరపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్